శ్రీధర్ గురించి మాట్లాడాలి మేడం మీతో. చెప్పమ్మా. అతను ఇలా లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో 1.5 year రిలేషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది, నా డివోర్స్ ఉందన్నమాట. 5 years మ్యారేజ్ అయింది. 3 years బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము, మాది కోర్టులో నడుస్తుంది. 1.5 year ముందు ఇతను పరిచయం అయ్యాడు. మా ఇంట్లో అందరితో, ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడాడు మేడం. అన్న మీరు డివోర్స్ తీసుకుంటే నేను వినాయన చేసుకుంటాను, మీకేం ప్రాబ్లం లేకపోతే అంతో, మా ఇంట్లో వాళ్ళతో, మా పుట్టింటి వాళ్ళతో అందరితో మాట్లాడి ఒప్పించాడు మేడం. హలో చెప్పమ్మా, వింటున్నా. హలో 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 అలా ఇంట్లో అంతా ఒప్పించాడు మేడం. అటు ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద్ రెడ్డి వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. ఓకే, హలో చెప్పమ్మా, వింటున్నా, చెప్పు. ఏదైనా గొడవ వచ్చినా సరే వాళ్ళకే కాల్ చేసి సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగటం, ఇలా బానే టర్మ్స్ అన్ని బానే ఉండే మేడం. ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద్ రెడ్డి వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందంటే ఒక 2 weeks ముందు మాట్లాడటం మానేసి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అన్నాడు. ఆయనకు పెళ్ళైందమ్మా? లేదు లేదు మేడం, ఓకే, అతనికి పెళ్లి కాలే. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అంటే, ఇప్పటిదాకా రాని మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చారు అనేసి నేను అడిగాను. ఇప్పుడు ఇంత చేసావు నువ్వు, ఇదంతా కాకుండా ఇప్పుడు ఎలా వచ్చారు మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి, ఎలా నువ్వు టర్న్ అయిపోతావు అనేసి నేను గొడవ పడ్డాను. దాని తర్వాత నుంచి మా బ్రదరు, మా హస్బెండ్ కూడా మాకేమైనా చెప్పు చేశారేంట్రా మీరు, మాకేం చెప్పు చేయలేదు, మేము ఇన్వాల్వ్ అవ్వడానికి, ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేసి వాళ్ళు కూడా తిట్టేశారు. ఆ రోజు నుంచి ఇంకా మాట్లాడటం మానేసాడు. అతని దగ్గర ఫోన్ ఉందో లేదో తెలీదు. ఫోన్ అయితే ప్రీవియస్ నంబర్స్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అన్నమాట. కొత్త ఫోన్, కొత్త సిమ్ తీసుకున్నట్టు ఇన్ఫో. సో అప్పటి నుంచి ఇట్స్ బీన్ 2 weeks మ్యామ్, మాట్లాడకుండా చేయకుండా. ఇంకా అతను మాట్లాడంట, ఎవరు చెప్పారు, ఈ తాతంశెట్టి నాగేంద్ర అని చెప్పేసి జేఎస్పీ అతను ఉన్నాడు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. తెలీదమ్మా. ఓకే, ఆయన నన్ను పిలిపించి చెప్పాడు అనమాట, ఇక శ్రీధర్ మాట్లాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి. నేను అడిగా, ఇంత చేసి 1.5 year రిలేషన్షిప్ లో అసలు ఎప్పుడు ఇలా లేదు సార్, అసలు ఈ 1 day గ్యాప్ కూడా ఉండదు, అలాంటిది ఇప్పుడు ఎలాగా 2 weeks గ్యాప్ తీసుకొని వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే మరి నేనేమైపోవాలి అనేసి అంటే, నువ్వు వదిలేయాలి అని చెప్పేసి చాలా ఇగ్నోరింగ్ గా మాట్లాడుతున్నారు. సో నాకు ఇప్పుడు అతను అవసరం లేదు మేడం, అతను వచ్చినా కూడా అవసరం లేదు నాకు, కానీ హీ హ్యాస్ టు పనిష్ మేడం. ఓకే, సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? ఐ డోంట్ వాంట్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు చెప్తున్నారు ఒక 50 lakhs ఇస్తాము, కామైపో అది ఇది అనేసి చెప్తున్నారు. నాకు అదంతా ఏం వద్దు. అతను మోసం చేశాడు, చాలా దారుణంగా మోసం చేశాడు. ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మై పేరెంట్స్ అండ్ ఆల్. అవంతా అవసరం లేదు. మా పేరెంట్స్ తో, మా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు, మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేకపోతే. నేను చాలా బ్యాడ్ అయిపోయాను ఫ్యామిలీలో అండ్ కోడూరులో కూడా. నాకు న్యాయం వద్దు. అతను వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నా సరే ఐ డోంట్ వాంట్, బికాస్ హీ మూవ్డ్ ఆన్ ఆల్రెడీ. హీ ఈస్ జస్ట్ కవరింగ్ హిమ్సెల్ఫ్. నాకేం కాకూడదు అని చెప్పేసి వాడికి వాడు కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ పనిష్మెంట్ అయితే అతనికి రావాలి మేడం. మీకు పిల్లలు ఉన్నారమ్మా? బాబు మేడం. ఎంత వయసు బాబుకి? 3 years. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. అది తెలుసు. నా నుంచి నేను ఫస్ట్ నుంచి జెన్యూన్ గానే ఉన్నాను. నా మ్యారిటల్ స్టేటస్ ఇది, ఇట్లా మాకు నా హస్బెండ్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేవు. 5 years అయింది. 2 years నాతో ఉండి తను, మా హస్బెండ్ కి వేరే ఎవరో ఉన్నారు పూణేలో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, ఇన్ఫోసిస్ లో. సో హీ మూవ్డ్ ఆన్. తను నా దగ్గరికి ఏకంగా రావడం మానేశాడు. తను అలా ఉన్నాడు. కానీ తను చెప్పాడు నాకు క్లియర్ గా, లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లెట్స్ గెట్ డివైడెడ్ అనేసి చెప్పాడు. అన్ని తెలుసు శ్రీధర్ కి.
ఓకే ఈవెన్ మా హస్బెండ్ నుంచే క్లారిటీ తీసుకున్నాడు. ఓకే అన్ని తెలిసే ఇలా చేస్తున్నాడు. అండ్ నేను కాదు ఫస్ట్ మూవ్ చేసింది. ఐ మీన్ ఐఎమ్ నాట్ ద వన్ హూ ప్రపోజ్డ్ ఫర్ లవ్ అండ్ మ్యారేజ్. ఓకే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే నన్నేం చేయమంటావు అంటే వై డిడ్ యూ అప్రోచ్ మీ? మేడం ఇప్పుడు ఎలా ఎలా జస్టిస్ కావాలి చెప్పండి, ఎలా పనిష్ అవుతాడు చెప్పండి? ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు. అవును ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు మేడం. ఐఎమ్ రెడీ టు టేక్ అన్ మీడియా. అప్పుడు బాబు పరిస్థితి ఏంటమ్మా? మీ బాబు పరిస్థితి ఏంటి అప్పుడు? బాబు పరిస్థితి కంటే ఇప్పుడు నాకు జరిగింది ఇంపార్టెంట్ కాదు మేడం. వాడికి ఒక 10 years వచ్చేలోగా ఇది మాసిపోతుంది. కానీ నేనైతే అలాంటి ఆడదాన్ని కాదు. ఎవరైతే సరే ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడదాన్ని కాదు. తను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు కాబట్టి నేను మా ఇంట్లో మాట్లాడిచ్చి మరీ ఒప్పుకున్నాను. లేకపోతే నేను అలా కాదు. నేను అసలు ఆ టైప్ కూడా కాదు. ఓకే సరే అమ్మా, నువ్వు నాకు చెప్పావు కదా, సో యు ఆర్ రెడీ టు కమ్ టు ద మీడియా అంటున్నావు, ఎక్స్పోజ్ చేయాలంటున్నావు. నా దగ్గర విత్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. వాట్ ఎవర్ ద ప్రూఫ్స్ మేబీ కాల్ రికార్డింగ్స్ కానీ, మేమిద్దరం బయటికి రైడ్స్ కి వెళ్తా ఉంటాం నైట్. కార్ లో వీడియోస్ తీసుకుంటాం మేము. ఓకే ఆ వీడియో కాల్స్ నేను రెగ్యులర్ గా వీడియో కాల్ లో ఉంటాను. లేకపోతే 24/7 తను నాతో చాట్ చేస్తూ ఉంటాడు. చాట్ పాసిబుల్ కానప్పుడు వాయిస్ కాల్ చేసేస్తాడు, నా లైన్ లో ఉండు అని చెప్పేసి. ఓకే తనకి నేను ఇదేంటి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉన్నాను, మోరల్ సపోర్ట్ గా ఉన్నాను. తనకి ఎమ్మెల్యేగా అయినా కూడా ఏం తెలీదు. ఈ జీరో నాలెడ్జ్. నేను చాలా సపోర్ట్ గా ఉన్నాను. అందుకే తను ఎప్పుడు నన్ను లైన్ లో వీసీలో వీసీ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డ్స్ అవి ఉన్నాయి మేడం. అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇంత దారుణంగా చేస్తాడనేసి నేను అనుకోలే. ఇప్పుడు నీకు 1 night స్టాండే కావాలనుకుంటే నువ్వు నన్ను అడుగుంటే, సారీ ఎమ్మెల్యే గారు నేను ఆ టైప్ కాదని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్పేసేదాన్ని. రైట్. కానీ ఇంత చేయాల్సిన అవసరం లేదు మేడం, జస్ట్ ఫర్ ఫిజికల్ ఫేవర్స్ ఆర్ సంథింగ్. ఓకే అందుకు దారుణంగా పనిష్ చేయాలి వాడిని. మా ఇంట్లో అందరూ అదే మాట మీద ఉన్నారు. సో నీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఈ విషయంలో, అంటే టు కమ్ టు ద మీడియా అండ్ టాక్? ఉంది మేడం, మొత్తం ఉంది. ఇంకా నాశనం అవ్వడానికి ఇంకేం లేదు. ఎందుకంటే అమ్మా ఇది చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయాల్సిన బ్యాటిల్. సో మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఆర్ యూ రెడీ టు ఫేస్ దెమ్ ఆల్? చిన్నోడు ఉన్నాడు అంటున్నావు, సో జస్ట్ థింక్ ఎవ్రీథింగ్. హస్బెండ్ ని అడిగాను, అంటే 2 weeks నుంచి ఇదే డిస్కషన్ నడుస్తుంది మేడం. ఇంకా మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత, అతను ఇంకా వెనక్కి రావడానికి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా వాళ్ళందరితో మాట్లాడి, ఈవెన్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి ఏంటి ఇలా చేశాడు అనేసి అంటే, నువ్వు వాడి వల్ల ఏ యూజ్ లేదు, ఈవెన్ కోడూరుకి కూడా యూజ్ లేదు. ఎక్స్పోజ్ హిమ్, పనిష్ హిమ్. నీకేమైనా డబ్బులు కావాలా? మనకే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా, మనకి డబ్బులు అవసరం లేదు, డబ్బా చూపించినా కూడా డబ్బులు అవసరం లేదు, జస్ట్ పనిష్ హిమ్ అంతే. ఓకే, సో యూ వాంట్ జస్టిస్, అతనికి శిక్ష పడాలని నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావు నీకు జరిగిన మోసానికి, అంతే కదా? అవును మేడం, ఇంకెవరికి కూడా జరగకూడదు వాడి వల్ల. ఓకే, ఇంకా చాలా చాలా ఉన్నాయి మేడం. వాడు నాతో మాత్రమే కాదు, నాతో పాటు ఇంకొక ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందితో మాట్లాడితే వాడి లాగిన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ లాగిన్స్ అవన్నీ నా దగ్గర ఉండి నేను చూసా. అవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. ఓకే, చాలా అమ్మాయిలతో ఇదేంటి సెక్స్టింగ్ చేయడం గానీ, న్యూడ్స్ అడగడం గానీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఉంచుకో. అండ్ నాకు జస్ట్ ఒకసారి అసలు తెలియడానికి కొన్ని పంపించు నాకు, సో దట్ నేను మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది ఒకసారి ఆలోచించి, ఒకసారి నేను మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ఓకేనా? దీని ఎందుకంటే జాగ్రత్తగా చేయాల్సిన పని, ఏదో హడావిడిలో మనం ఎమోషనల్గా ముందుకు పోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో లెట్స్ డూ దిస్ కేర్ఫుల్లీ, సరేనమ్మా? నాకు నువ్వు సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్, అండ్ నీ ఫ్యూచర్ ఇంపార్టెంట్, నీ బాబు ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెంట్, సరేనా?
ఓకే, సో ఇంట్లో వాళ్ళని కంగారు పడొద్దని చెప్పు. లెట్స్ హ్యాండిల్ దిస్ కేర్ఫుల్లీ, సరేనా? కంగారు కాదు మేడం, యూ లిటరలీ సోల్డ్ అవుట్ యువర్ బాడీ వాడిని నమ్మి అమ్మా ఇట్స్ అనేసి అమ్మ నాన్న వాళ్ళు కోపంలో చాలా మాట్లాడతారు, అది కోపం కాదు, బాధ. సో మేడం లిటరలీ మీరు ఆడవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను, 5 times ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు, కానీ మనకి ఇంకా టైం ఉంది వీణా అని చెప్పేసి వాడు నన్ను అబార్ట్ చేయించుకుంటూ వచ్చాడు. ఈవెన్ డాక్టర్ తో కూడా ఈడే మాట్లాడాడు ఇక్కడ ఎకోడూరులోనే. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా అమ్మా? హాస్పిటల్, డాక్టర్? ఉన్నాయి మేడం. ఓకే సరే, నువ్వు అవన్నీ జాగ్రత్త పెట్టుకో. నాకు కొన్ని ప్రూఫ్స్ కోసం, అంటే నాకు తెలియడం కోసం కొన్ని పంపించు. సో జస్ట్ ఐ గో త్రూ దట్ అండ్ నేను నీకు మళ్ళీ గెట్ బ్యాక్ అవుతా, సరేనమ్మా? నువ్వు కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు, బాబుని జాగ్రత్త చూసుకో. ఐఎమ్ దేర్. ఓకే సరే అమ్మా, జాగ్రత్త వినా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.